న్యూస్ ప్రతినిధి రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో శ్రావణ్ అనే వ్యక్తి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన గౌతి శిరీష్ గారిపైన అలాగే ఆమె భర్త వెంకన్న చౌదరి గారిపైన నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అలాగే తెలుగుదేశం నాయకులపైన కూడా నిందాపరణలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈయన బీఆర్కే న్యూస్గా నిర్వహిస్తూ కేవలం దందాలకే ప్రయత్నిస్తూ ఏదైతే ఎవరి మీదైనా బ్లాక్మెయిలింగ్ నేచరే తప్ప ఆయనకి సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా నిరాధారమైన ఆరోపణలు చేసి నియోజకవర్గంలో గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిపైన భర్త గారిపైన ఆరోపణలు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా వజ్రపుకొత్తూరు మండలం వచ్చేసరికి ఇక్కడ బెండి నారాయణపురం కంకర తవ్వకాల మీద కూడాను అభియోగం చేశారు. అది వాస్తవ పరిస్థితి కాదు. ఊడిలంక బ్రిడ్జి నిర్మాణంకి ఏదైతే అవసరమై ఉన్నదో సాక్షాత్తు కలెక్టర్ గారి దగ్గర ఉండేటప్పుడే ఆ యొక్క బెండికొండకు సంబంధించిన కంకర తీసుకుని వెళ్ళి ఊడిలంక బ్రిడ్జి నిర్మాణం గురించి ఉపయోగించుకోవడం చేయడం అనేది చెప్పి ఉన్నారు. ఆ పనుల నిమిత్తం వాడటమే తప్ప ఇక్కడకున్న తెలుగుదేశం నాయకత్వం కానీ శిరీష మేడం గారు కానీ ఆయన భర్త గారు వెంకన్న చౌదరి గారి ప్రమేయం ఏమాత్రము లేదు. ఈరోజు పలాస నియోజకవర్గము ఒక యోగా హాల్లో ధ్యానం చేసుకునేటట్టు చాలా ప్రశాంతంగా జరుగుతున్న ఈ నియోజకవర్గంలో కేవలము దీన్ని వాళ్ళు వెనకున్న ఎవరైతే ఈ జర్నలిస్టు, అసలు యాక్చువల్గా జర్నలిస్టు కాదు, మన మేడం గారు అనేటట్టు ఈయన ఒక జర్నలిస్టు. ఇలాంటి జర్నలిస్టులు కొంతమంది మాత్రమే కేవలం మా శిరీష మేడం గారి పైన అభియోగాలు సృష్టించి ప్రశాంతమైన మా పలాస నియోజకవర్గాన్ని ఏదో కదలికలు సృష్టిస్తే ఎవరై భయపడిపోతారని ఉద్దేశంతో కేవలం నిందారోపణలు చేస్తున్నారు. కాబట్టి మా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకత్వం నుంచి కింది నుంచి వార్డు నాయకత్వం వరకు కూడాను ఒక క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం కేవలం సమాజ సేవ కోసమే ప్రకటించబడిన నాయకత్వం తప్ప ఇలాంటి అవినీతి ఆరోపణలు చేసి ముందుకొచ్చిన నాయకత్వాలు కాదు. కాబట్టి ఈ ఏదైతే బీఆర్కే రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆ శ్రావణ్ అనే వ్యక్తి తాలూకా దందాలు బినామీ పేర్లు అందరికీ తెలుసును. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రలాపులు పేలిసి ఏదో చేతిలో మైక్ ఉంది కదా అని అలాగే చేతిలో వీడియో ఉందా కానీ ఇష్టానుసారము మాట్లాడితే ఈ తెలుగుదేశం నాయకత్వం కానీ ఎవరు కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. మీకు మరీ చెప్తున్నాము, మీకు అలాంటి దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే అక్రమంగా ఈ క్వారీకి కానీ దేనికి కానీ తీసుకుని వెళ్ళేటప్పుడు నీ చేతిలో వీడియో ఉంది, సాక్షాత్ నువ్వు అక్కడికి వెళ్ళి వాస్తవ పరిస్థితులు ఉంటే మీరు బయట పెట్టండి తప్ప మీరేదో రూమ్లో కూర్చొని ఎవరితో ప్రశ్నలా నువ్వే జవాబు నువ్వే అనే విధంగా మీరు ప్రశ్నించుకొని అస్వాస్థమైన పరిస్థితులు మీరు అభియోగాలు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదని, ఇకనైనా ఇది విరమించుకుంటే మంచిదని, లేని పరిస్థితుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.